వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగిందన్నమాట. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంటే ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు. తాజాగా మనకు 2 సంవత్సరాల పాలనలో ఈ నెల 12తో పూర్తి చేసుకోవడంతో ఈ మేరకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి మనకు ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైతే కాబోతుందన్నమాట. మరి ఈ దరఖాస్తుల ప్రక్రియలో మీరు కొత్త పెన్షన్లు మీరు ఏ రకమైన పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, 50 ఏళ్ళ పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఇలా మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని సలహాలు, సూచనలు, అప్డేట్స్ అయితే చేసింది. అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న దానిపై వివరాలు అయితే తెలుసుకుందాము. అప్లై చేసుకున్న తర్వాత మీ ఖాతాల్లోకి కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఏదైతే సమాచారంలోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పేసి ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం అనేది జరగబోతుంది. మనకైతే అదే కార్యక్రమంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ డేట్ అనేది ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలపడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వం ఈ నెల జూన్ 12తో 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంటుంది కాబట్టి పూర్తి చేసుకున్న 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నమాట. ఈ నేపథ్యంలోనే కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు ప్రక్రియలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక లిస్టులో దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి ఈ జూన్ నెల చివరి ఆఖరులోపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు జూన్ నెల చివరి ఆఖరులోపు జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.